గోవా పవిత్ర భూమిలో చరిత్ర, భక్తి, సంస్కృతి అన్నీ కలగలిసిన పోండా ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ శాంతాదుర్గా దేవాలయాన్ని ఈరోజు దర్శించుకోబోతున్నాం. ఇది అనేక సారస్వత బ్రాహ్మణుల కులదైవం. పార్వతీదేవి అవతారమే శాంతాదుర్గా. ఈ దేవాలయంలో అమ్మవారు శాంతికి ప్రతీకగా శాంతాదుర్గా రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. శ్రీ శాంతాదుర్గా పరమేశ్వర్యై నమః. ఓం శ్రీ శాంతాదుర్గా పరమేశ్వర్యై నమః. ఒక పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు మరియు పరమశివుడు ఒకసారి ఘోర యుద్ధం చేశారు. అప్పుడు పార్వతీదేవి శాంతదుర్గగా అవతరించి ఇద్దరి మధ్య శాంతిని నెలకొల్పింది. దీపస్తంభం, ఆలయ నిర్మాణ శైలి, బంగారు పల్లకి, స్వచ్ఛమైన కొలను ఈ ఆలయపు ప్రత్యేకతలు. ఇక్కడ ప్రతి సంవత్సరం జరిగే మాఘశుద్ధ పంచమి జాతరలో వేలాది మంది భక్తులు హాజరవుతారు. అలాగే నవరాత్రి వేడుకలు కూడా చాలా ఘనంగా జరుగుతాయి. ఈరోజు మనం శాంతాదుర్గా ఆలయంలో ఉన్నాం. అక్కడ ప్రధాన పూజారి గారైన శ్రీకుమార్ గారితో మనం माట్లాడబోతున్నాం. ఈ ఆలయం గురించి కొన్ని విషయాలు చెప్తారా? हो, निश्चित निश्चित. आमची कवळ्याची ही देवी जी आहे तिचं नाव श्री शांतादुर्गा आहे. गोव्यात शांतादुर्गेची मंदिरं खूपच आहेत आणि प्रत्येक न्यातीचं शांतादुर्गाचं देऊळ हे वेगवेगळं आहे. కావళే శాంతాదుర్గా దేవాలయం 460 సంవత్సరాల పూర్వం వాస్కోలో లేదా డాంబోలిం ఎయిర్పోర్ట్ ప్రక్కన కేల్షి అనే ప్రాంతంలో ఉండేది. పోర్చుగీస్ వారి భయంకరమైన దాడులకు తట్టుకోలేక అమ్మవారిని కావళేకి తరలించి ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించారు. గోవా దక్షిణ భాగాల్లో ఉన్న మహల్సా, మంగేషి, రామనాథ దేవాలయాలు కూడా ఉత్తర గోవాకి తరలించబడ్డాయి. పోండా ప్రాంతంలో ఆ రోజుల్లో ఒక హిందూ రాజు పరిపాలనలో ఉండడం వల్ల ఈ ఆలయాలు సంరక్షించబడ్డాయి. ఇది చాలా మంది సారస్వత మరియు గౌడ్ సారస్వత బ్రాహ్మణుల యొక్క కులదైవం. శాంతాదుర్గా ఆలయాలు గోవాలో మాత్రమే కనిపిస్తాయి. అమ్మవారి ముందు మోకరిల్లి వేడుకోవడానికి ఆవిడ మీ కులదైవం కానక్కర్లేదు, అందరినీ సమభావంతో చూసి ఆదుకునే శాంత స్వరూపిణి అమ్మవారు. దర్శించుకున్న ప్రతిసారి అందరి జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయని అందరి భక్తుల ప్రగాఢ నమ్మకం. आणि नवरात्री पण होतात का इथे? हो, इथे नवरात्र बेसिकली होतात ते शारदीय नवरात्र. नवरात्रात सुद्धा एक वैशिष्ट्य आहे गोव्यातल्या नवरात्रामध्ये. అశ్విని శుద్ధ ప్రతివేళ ఇక్కడ అమ్మవారి శారదీయ నవరాత్రులు చాలా వైభవంగా జరుగుతాయి. ప్రతిరోజు దుర్గా సప్తశతి నవచండీలతో హోమం జరుగుతుంది. ఆదిశక్తి మహామాయా సచ్చిదానంద రూపిణి పాలనార్థం స్వభక్తానాం శాంతాదుర్గా విధామత. జై జగదంబ ఉదయోస్తు. నమస్కారం. So Shantadurga temple is Kuldevi of many Gaud Saraswat Brahmins, and Utsav happens for every 5 Panchamis. How long you been coming to this temple? It's been 17 years. From 17 years I have been coming here with my husband. We do a yearly puja here during every Shravan. So during Shravan Somvar we have this Abhishek happening in the temple, and a Satyanarayan puja also which happens here on one of the Mondays of Shravan. Yeah. What is your experience? So immediately after my marriage, we started performing this Abhishek inside the Garbha, my husband and me. And then now this year, my son who has completed his Munj, the thread ceremony, has also joined us for the Abhishek. So the experience overall is like, it's a divine experience, very peaceful experience. So 3 days we stay here in the temple itself. These are the rooms. Okay, yeah. okay. And we stay here, and Abhishek happens, and it's very, very nice. What is your experience? How do you feel whenever you come here? I feel very nice. Okay. We come every year in the Shravan. Shravan. Okay, great. And what do you do generally whenever you come here? I play with my brother. Sweet, very sweet. If you see the temple premises also, it's all full greenery, and then the Correct. temple is in between, Correct. at the center. It's very peaceful. Yeah. Thank you for your time. Thank you. Thank you. శాంతాదుర్గా దేవాలయం కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, ఇది శాంతికి, సామరస్యానికి, భక్తికి ప్రతీక. ఇక్కడ ఉండే ప్రశాంతతను ఆస్వాదించడానికి మీరు ఈ ఆలయానికి రావాల్సిందే. For more such videos, please like, share and subscribe.